అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 బోగిలో చెలరేగిన మంటలు M1, B2 బోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేరు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అగ్ని ప్రమాదం జరిగిన ఎంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు? మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఇక ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి జంక్షన్ లో ఉన్నటువంటి యలమంచిలి రైల్వే స్టేషన్ లో అయితే కనుక ఈ యొక్క టాటా నగర్ ఎర్నాకుళం వెళ్ళేటువంటి ఆ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెస్ అయితే కనుక మంటలు అనేది వ్యాప్తి చెందడం ఒక్కసారిగా అయితే కనుక ఏదైతే థర్డ్ ఏసీలో ఉన్నటువంటి బోగి ఆ B3 బోగికి అయితే కనుక ఈ యొక్క మంటలు అనేది ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో హుటాహుటిన అయితే కనుక ట్రైన్ లో నుంచి దిగిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక ఏదైతే సిబ్బంది అలర్ట్ అయ్యే లోపల ఇటు దీనికి సంబంధించి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక పక్కన ఉన్నటువంటి బోగీలు ఏదైతే M1 తో పాటు B2 సైతం కూడా ఇక ఈ యొక్క బోగీలు దీనికి ఆహుతి అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక మరొక బోగిలికి వ్యాప్తి చెందకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఆ బోగిలను అయితే కనుక కోచులతోటి లింక్ అనేది తప్పించడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏదైతే పెద్ద ప్రమాదం నుంచి అయితే కనుక తప్పినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరిగినటువంటి నేపథ్యంలోనే ఇక చాలా వరకు అలర్ట్ అవ్వడం, దీంతో పాటు ఒక్కసారిగా అందరూ బయటికి రావడంతో ఏదైతే ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అయితే కనుక అందులో ఉండిపోవడం, అయితే దీనికి సంబంధించి ఒక మృతదేహం అనేది కూడా ఇటు సిబ్బంది గుర్తించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో భాగంగా చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అనిత సైతం కూడా ఇక ఈ ఘటనకి సంబంధించినటువంటి వివరాలను అన్ని అడిగి తెలుసుకోవడం, ఎవరైతే గాయాలైనాయో వారందరినీ కూడా అవసరమైతే కనుక చికిత్స నిమిత్తం వైద్య చికిత్స నిమిత్తం మెరుగైన